ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ శరీరమే నేను అనుకోవటం అజ్ఞాన జనితమైన ఆలోచన. అప్పుడు కనబడే ఈ సృష్టి అంతా శాశ్వతం అనిపిస్తుంది. అందువల్ల మనిషి చీకటిలో ప్రయాణం ప్రారంభిస్తాడు. జనన మరణ చక్రంలో బందీ అయిపోతాడు. ఈ శరీరం నాకు సంబంధించినదే కానీ నేను శరీరాన్ని కాదు అని తెలుసుకొని మేలుకోవాలి. ఆత్మ పరిశీలన చేయాలి. మానవుడు అంతర్ముఖుడై తనను తాను దర్శించాలి. అదే ఆత్మ దర్శనం. అప్పుడు పరమాత్మతో ఉన్న సంబంధం ఏమిటో అర్థమవుతుంది. మానవుడు పరమాత్మ కంటే వేరు కాదని, ఈ భౌతిక జీవితం కలవలే నీటి బుడగవలే అశాశ్వతమని అర్థమవుతుంది. ఒక అందమైన పుష్పాన్ని చూచి ఆకర్షితులమై అది కావాలని కోరుకుంటాం. దానిని చెట్టు నుండి వేరు చేస్తాం. కొద్దిసేపటిలో నవనవలాడే ఆ పువ్వు వాడిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా దాని జీవకళను కాపాడుకోలేము. మనిషికి పరమాత్మతో ఉన్న సంబంధం పువ్వుకు చెట్టుకు ఉన్న సంబంధం వంటిదే. ఆశలతో, స్వార్థ భావనలతో, దైవంతో మనకున్న సంబంధాన్ని పట్టించుకోక భౌతిక జీవితానికి ఆకర్షితులమైతే మనము వాడిని పువ్వుల వలె జీవన్మృతులమవుతాం. దైవం యొక్క శక్తి వల్లనే మనం చైతన్యవంతులమయ్యామని తెలుసుకోవాలి. ఆలోచనలో, ఆచరణలో, మాటలో, మనస్సులో మన తండ్రి ఆయన సాయినాథుని నిలుపుకోవాలి. మన జీవితం పూజాసుమంగా సాయి చరణాలకు అంకితం చేయాలి. ఆ విధంగా మనం ఐహిక సంబంధాల నుండి విడివడి భగవంతుని సేవలో ధన్యులం కావాలి. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.